విశాఖ టీడీపీలో కలకలం రేగింది. బండారు సత్యనారాయణ వైసీపీతో టచ్లోకి వెళ్లారు. పెందుర్తి టికెట్ ని జనసేనకు కేటాయించడంపై మనస్తాపం వ్యక్తం చేస్తున్నారు బండారు. కాపులు అధికంగా ఉండే చోడవరం, భీమిలి ఇవ్వకుండా పెందుర్తి ఇవ్వడంపై కినుకు వహించారు. టీడీపీ అసంతృప్తుల్ని ఏకం చేస్తున్నారు బండారు సత్యనారాయణ. యలమంచిలి, పెందుర్తి, అనకాపల్లి, విశాఖ సౌత్ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. బండారుకు అనకాపల్లి ఎంపీ టికెట్ ఇచ్చే ఆలోచనలో ఇంకొక వైపు వైసీపీ ఉన్నట్టు చెప్తున్నారు. అచ్చెన్నాయుడు కుటుంబానికి 3 టికెట్లు ఇస్తే తమకేం సంబంధం అంటున్నారు బండారు. అల్లుడు రామ్మోహన్ కి టికెట్ ఇస్తే తమ కోటాలోకి ఎందుకు వస్తుందంటూ ప్రశ్నిస్తున్నారు. మా ప్రతినిధి ఈశ్వర్ మరింత సమాచారం అందిస్తారు. ఈశ్వర్, బండారు సత్యనారాయణ వర్గం నుంచి ఎలాంటి వర్జన్ వినిపిస్తోంది? ముఖ్యంగా వైసీపీతో ఆయన టచ్ లో ఉన్నారు. సో వైసీపీలోకి వెళ్లే ఆలోచన చేస్తున్నారా? వాస్తవానికి ఇది చాలా పెద్ద వార్తగా చూడాల్సిన సందర్భం. ఎందుకంటే సూర్యుడు పడమట ఉదయిస్తారన్నది ఎంత అసాధ్యమో, తెలుగుదేశం పార్టీని బండారు వీడుతారన్నది కూడా అంతే అసాధ్యంగా కార్యకర్తలు కావచ్చు, పార్టీ నేతలు చెప్తుంటారు. ఎందుకంటే ఆయన కేవలం ఒక 85 నుంచి తెలుగుదేశం పార్టీతో ఉండడమే కాదు, ఆయన నిఖార్సైన కార్యకర్తగా, నాయకుడిగా తెలుగుదేశం పార్టీతో అనుసంధానమైనారు. పార్టీ ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా ముందొచ్చి రాష్ట్రం మొత్తం మీద ఎక్కడికైనా వెళ్ళి ఫైట్ చేసే నేచర్ అయింది మనం చూస్తున్నాం. కొద్ది రోజుల క్రితం కూడా ఆయన్ని ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి గుంటూరులో కూడా ఆయన్ని కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. మంత్రి రోజా పైన పార్టీకి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారంటూ ఆ ఉదంతం అందరికీ, ఆ ఎపిసోడ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అట్లాంటి బండారు సత్యనారాయణ మూర్తి ఎందుకు ఇప్పుడు పార్టీ మారుతున్నారన్న దాని మీద పెద్ద విస్తృతమైన చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆయనకి ఇక్కడ ప్రస్తుతం ఇప్పుడు జనసేనకి ఆ సీట్ని కేటాయించడం జరిగింది. జనసేన కేటాయించడం వెనకాల కావచ్చు, లేకపోతే ఆ తర్వాత కూడా అప్పలనాయుడు కావచ్చు, లేకపోతే బండారు ఆ కుటుంబానికి టికెట్ మాకు ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ కనీస ప్రయత్నం చేయలేదు. కనీసం పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ప్రస్తుతం పెందుర్తికి బదులు జనసేనకి ఇచ్చేదానికి వేరే అవకాశాలు ఉన్నాయి. భీమిలి లేదా చోడవరం లాంటి స్థానాలు కాపు సామాజిక ఆధిపత్యం ఉన్న కాన్స్టిట్యున్సీలు చాలా ఉన్నాయి. కానీ వాటిని పక్కన పెట్టి కేవలం పెందుర్తికి ఇవ్వడం పట్ల పార్టీ కూడా మా నాయకత్వాన్ని వద్దనుకుంటోంది. పార్టీ కూడా మమ్మల్ని అవసరం లేదు అనుకుంటున్నప్పుడు మేమెందుకు పార్టీకి ఉండాలి, పార్టీ సేవలు మాకెందుకు, మేమెందుకు పార్టీకి సేవలు చేయాలంటూ ఆయన పెద్ద ఎత్తున ఆయన అనుచరులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఆయన ఎర్రంనాయుడికి, మాజీ కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీలో గతంలో కీలక నేతగా ఉన్న ఎర్రంనాయుడికి వియ్యంకుడు కూడా, ఎర్రంనాయుడు కుమారుడు రామ్మోహన్కి, కింజరపు రామ్మోహన్ స్వయాన బండారుకి అల్లుడవుతారు. అయితే ఆయన కుటుంబానికి, బండారు వియ్యంకులుగా ఉన్న అచ్చెన్నాయుడికి కావచ్చు, లేకపోతే రామ్మోహన్కి కావచ్చు, అలాగే ఆదిరెడ్డి వాసుకు కావచ్చు, రాజమండ్రికి సంబంధించిన ఆదిరెడ్డి వాసు కూడా భవానీకి హస్బెండ్ కాబట్టి వాళ్ళ కుటుంబానికి 3 టికెట్లు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఇవ్వలేకపోతున్నామంటూ వస్తున్న వార్తల మీద కూడా వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. అది రాజకీయ పరంగా కుటుంబ బాంధవ్యాలు ఉంటే ఉండొచ్చు, కానీ రాజకీయ పరంగా ఎప్పటి నుంచో 1985 నుంచి ఆయన బండారు సత్యనారాయణ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 89, 94, 99లో పరవాడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2009లో పరవాడ అసెంబ్లీ డీలిమిటేషన్లో పోయిన తర్వాత పెందుర్తి నుంచి పోటీ వస్తున్నారు. దాదాపు 7 సార్లు ఆయన అసెంబ్లీకి వరుసగా 89 నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా పనిచేశారు. ఇంతటి రాజకీయ ప్రాధాన్యత ఉన్న కుటుంబాన్ని ఇంత తేలిగ్గా విస్మరిస్తే భవిష్యత్తు ఉండబోదన్న ఆందోళన అయితే ఆయన అంచర్లో నెలకొని ఉంది. అదే సమయంలో టికెట్ రాని జనసేన కేటాయించిన ప్రాంతాన్ని ఇన్ఛార్జీలతో కూడా ఆయన మాట్లాడుతున్నారు. అందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టచ్లోకి వెళ్ళారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అనకాపల్లి ఎంపీకి ఆయన పేరును పరిశీలిస్తోంది. ఇప్పటి వరకు అనకాపల్లి ఎంపీ స్థానాన్ని ఒక్కటే పెండింగ్లో ఉంచింది వైసీపీ. సో ఈ నేపథ్యంలో బండారు అక్కడికి వస్తే వెలమ సామాజిక వర్గానికి అక్కడ చాలా కీలకమైన ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఆయనకి ఆ సీట్ ఇవ్వాలన్న ఆలోచనలో వైసీపీ ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. సో ఆ మార్పు మరికొద్ది రోజుల్లో బయటకు వచ్చే అవకాశం.